ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. దేవాది దేవుడు కనికరించి గతించిన కాలం అంతా కూడా తన రెక్కల చాటున మనల్ని కనికరించి భద్రపరిచి కాపాడి మరి యొక్క పునరుద్ధరణ సమయంలో ఈ రీతిగా దేవుని స్తుతించి ఆరాధించినటువంటి భాగ్యం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. లెట్స్ ప్రే. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ మందిర ఆవరణంలో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి ప్రార్థించేటటువంటి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. గతించిన దినములన్నీ కూడా మీ శ్రేష్టమైన బాహువుల్లో మమ్మల్ని కాచి భద్రపరిచి ప్రతి విధమైన శోధన బాధల నుండి మాకు విడుదలను దయచేసి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటును మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఆత్మతో స్తుతించడానికి తండ్రి ఈ ఉదయకాల సమయంలో వారి వారి గృహాల్లో చేరి గృహాలను నిలయాలుగా మార్చుకొని సిద్ధపడి ఉంటుండగా ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యాన్ని వినుటకు ప్రభువా ప్రియబిడ్డలు సిద్ధపడి ఉంటుండగా ప్రతి ఒక్కరిపై మీ గాయపరచబడిన హస్తాన్ని చాపి వారికి కావలసినటువంటి శ్రేష్టమైన సందేశాన్ని దయచేయండి. క్వైర్ వారితో కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. ఈ ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు దీవెనకరంగా జరిగించండి. కరెంటు ద్వారా కానీ ఆన్లైన్ కనెక్టివిటీ ద్వారా కానీ ఎటువంటి శోధన ఇబ్బందులు లేకుండా అయినా మీ అధ్యక్షతలో దీవెనకరంగా మహిమకరంగా జరిపించమని ప్రార్థిస్తున్నాను. చేసిన మేళను బట్టి ఇంకా చేయబోతున్న మేళను బట్టి మరొకసారి స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో క్వైర్ వారితో కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. లెట్ us worship our Lord along with the choir and sing praises unto the Lord. దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి దేవుని మహింపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మరి ఒకసారి దేవుడు మనకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మొదటిగా నీకన్నా లోకాన్న నాకెవరున్నారయ్యా అనే పాటతో ఈ ఆరాధనని ప్రారంభించుకుందాం. నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా అనే పాటను పాడుకుందాం. అందరం గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ దేవుని ఆరాధిస్తూ ఈ సమయాన్ని గడుపుదాం. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు నీవేసయ్యా, ప్రాణం పెట్టిన దేవుడవు నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా. జీవం ఉన్న దేవుడవు నీవేసయ్యా, జీవం ఉన్న దేవుడవు నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా, నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా. రక్తం కార్చిన దేవుడవు నీవేసయ్యా, రక్తం కార్చిన దేవుడవు నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా, నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా. అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా, అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా,
నాకున్న తోడు నీడా నీవేసయ్యా. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా, నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు నీవేసయ్యా, జీవం ఉన్న దేవుడవు నీవేసయ్యా, రక్తం కాచిన దేవుడవు నీవేసయ్యా, అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడా నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడా నీవేసయ్యా. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే. సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. గొప్ప దేవానికి వందనాలు, రాజాది రాజానికి వందనాలు. అతి త్వరలో మా కొరకు రాబోతున్న దేవా నీకు వందనాలు. అనేక వాహనుడా నీకు వందనాలు. 10,000లో అతి సుందరుడా నీకు వందనాలు నాయన. తేజోమయుడా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మా రక్షణకర్త, మారని మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూపా. మా రక్షణకర్త, మారని మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూపా. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధనా నీకే. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా
స్తుతులకు పాత్రుడా మీకు వందనాలు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకు వందనాలు. చేతులెత్తి ఆరాధిద్దాం. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు నాయన. రాజాది రాజా మీకు వందనాలు. ఎటువంటి కఠినమైన సిచ్యువేషన్లో కూడా మీరు మాకు తోడై ఉన్నారు దేవతండి, మీకు వందనాలు నాయన. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రంగా ఉంచినందుకు మీకు వందనాలు నాయన. కోవిడ్-19 బాధ నుండి, ఈ యొక్క వైరస్ నుండి మీ చేతులతో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు నాయన. థ్యాంక్ యూ ఫాదర్. ఆ రోజు ఐగుప్తుల్ని కాపాడినట్టు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం నాయన. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోతున్నారు దేవతండి. ఎంతోమంది చనిపోతున్నారు దేవతండి ఆ వైరస్ వల్ల. కానీ మీరు మీ ప్రేమ ద్వారా, మీ జాలి ద్వారా, మీ కృప ద్వారా, మీ ప్రేమ ద్వారా, మీ కరుణ ద్వారా మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం దేవతండి. పరమ వైద్యుడా మీకు వందనాలు నాయన. యెహోవా రాఫా మీకు వందనాలు నాయన. అందరం కలిసి మరొకసారి దేవుని ఆరాధిద్దామండి. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా లెక్కలేని వందనాలు రాజాది రాజా వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ గాడ్. థ్యాంక్ యూ స్పిరిట్. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెసెన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లార్డ్. మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈనాటి ధ్యానాంశము ఇన్కరప్టబుల్, క్షయము కానిది అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇన్కరప్టబుల్, క్షయము కానిది. పేతురు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 22-23 వచనాలు చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. 1 Peter chapter 22 verse 23. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. అపోస్తుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రికలో ఈ శ్రేష్టమైనటువంటి సందేశాన్ని పరిశుద్ధాత్మని సహాయంతో నేర్చుకుందాం. క్షయము కానిది అనేటటువంటి క్యాప్షన్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన కంటికి కనబడేటటువంటి ప్రతి పదార్థం కూడా దాని టైం అయిపోయిన తర్వాత క్షయమైపోయేటటువంటివే. ఇప్పుడు ఆహార పదార్థాలు చూసినా, మిల్క్ చూసినా, మెడిసిన్స్ చూసినా వాటంతటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కాల పరిమితి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటుంటాం. దానికి మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ అనేటటువంటి రెండు సూచనలు ఆ మెడిసిన్స్ మీద కానీ ఆహార పదార్థాల మీద కానీ రాయబడి ఉంటా ఉంది. ఆహార పదార్థాలు అయితే బెస్ట్ బిఫోర్ దిస్ మెనీ డేస్, ఇన్ని రోజుల లోపల వీటిని వాడాలి అనేటటువంటి ఆ యొక్క సూచనను ఇన్స్ట్రక్షన్లో చూపించబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రతి పదార్థము, ప్రతి వస్తువు కూడా క్షయమైపోయేటటువంటివే. వాటికంటూ ఒక కాల పరిమితి ఉంది, కానీ దేవుని యొక్క వాక్యానికి మాత్రమే పరిమితి లేనటువంటిది. 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ వాక్యం రాయబడినప్పటికీ కూడా ఈనాటి వరకు, యుగాంతము వరకు కూడా దేవుని యొక్క వాక్యము స్పష్టముగా మరి క్షయము కానటువంటిదిగా కనపడేదిగా మనం గమనిస్తూ ఉంటుంటాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక అని ఈ దీనిలో సంబోధన మనం చూస్తుంటుంటాం. లెట్ us look at the English translation also. Having been born again, not of corruptible seed, but incorruptible, through the word of God, which lives and abides forever. Corruptible seed అంటే క్షయ బీజమని, ఇన్కరప్టబుల్ సీడ్ అంటే క్షయము కానటువంటిది లేదా అక్షయమైనటువంటి బీజమని మనకు అర్థమవుతుంటా ఉంది. ఇన్కరప్టబుల్ అనేటటువంటి మాటకు అర్థాన్ని మనం పరిశీలన చేస్తే దీనిలో పర్ఫెక్ట్ లేదా కాంట్ చేంజ్ ఆర్ కాంట్ బి చేంజ్డ్. ఇది ఇన్కరప్టబుల్ అనేటటువంటి దాన్ని చూసినప్పుడు క్షయము కానటువంటిది. ఎన్ని దినాలైనా, ఎంత కాలమైనప్పుడు కూడా దానికంటూ కాల పరిమితి లేకుండా ఉంటుంది కనుక దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ వన్. చూడండి, ఏదైనా మనము ఒక విషయాన్ని సూచించాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అని అంటారు. యువర్ డ్రెస్ ఈజ్ పర్ఫెక్ట్, యువర్ ప్రజెంటేషన్ ఈజ్ పర్ఫెక్ట్, యువర్ అపియరెన్స్ ఈజ్ పర్ఫెక్ట్ అనేటటువంటి కొన్ని సూచనలు మనము సంబోధిస్తూ ఉంటుంటాం. కానీ దేవుని యొక్క వాక్య విషయంలోనికి వచ్చినప్పటికల్లా ఇది అక్షయ బీజము నుండి పుట్టినటువంటి వారమని లేఖనం మనకు సూచిస్తుంటా ఉంది. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 verse 23. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనంలో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే మన పితరుల గురించి రాస్తున్నటువంటి సంబోధన. ఈనాడు చాలామంది దేవుని యొక్క మహిమను గుర్తెరగినటువంటి వారిని చూసి సంబోధించినటువంటి మాట ఏమనగా, వారు అనగా ద వన్ హూ డజంట్ వర్షిప్ అవర్ లివింగ్ గాడ్, సజీవుడైనటువంటి దేవుడిని, మరి అక్షయుడైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మన ముందుకు తీసుకుని వచ్చినటువంటి దేవుడిని, నిత్యము నిరంతరము ఉండేటటువంటి దేవుడిని, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి ఈ వాక్యం ఏమని సంబోధిస్తుందనగా, వారు అక్షయుడగు దేవుని మహిమను, మన దేవుడు అక్షయుడగు దేవుడు అని వ్రాయబడి ఉంటా ఉంది. ఈ లోకంలో దేవుళ్ళు అనిపించుకునేటటువంటి వారికి కూడా వారి సమయం అయిపోయిన తర్వాత వారి ప్రాణాలను కోల్పోయి ఈ భూభాగంలో మరి పాతి పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మన దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమనగా, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్ని కొనసాగింపచేసి మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి వాడిగా పాపములో మగ్గి ఉన్నటువంటి మానవుడిని తిరిగి రక్షించుట కొరకై ఆయన శిలువ మరణాన్ని, బహుభయంకరమైనటువంటి మరణాన్ని ఆయన అనుభవించి ప్రతి రక్తపు బిందువును మన కొరకు దారపోసి ఆయన మరి మృతుడై పాతి పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడై లేచినటువంటి దేవుడిగా ఉన్నాడు.
ఆయన ఆ దినం మొదలుకొని ఈనాటి వరకు కూడా సజీవుడైనటువంటి దేవునిగా ఉన్నట్లుగా ఈ లేఖనాలు మనకు బోధిస్తుంటా ఉన్నాయి. అందుకే ఈ రోమీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాస్తున్నటువంటి మాటలు అంటాడు, వారు అక్షయుడగు దేవుని మహిమను, మన దేవుడు అక్షయుడగు దేవుడు, ఆయన మహిమ కూడా అక్షయమైనటువంటిదే. ఆ మహిమ తరగనటువంటి మహిమగా ఉన్నాడు, తేజస్ సంబంధమైనటువంటి మహిమను కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఇక్కడ అంటాడు, దానిని క్షయమగు మనుషుల యొక్కయు, అంటే దే కెప్ట్ ఆన్ వర్షిపింగ్ డిఫరెంట్ గాడ్స్ అండ్ గాడెసెస్, మహోన్నతుడైనటువంటి దేవునికి రావాల్సినటువంటి మహిమను వారు ఆపాదించకుండా వారి కొరకు దేవుళ్ళను దేవతలను చేసుకున్నట్లుగా మరి హిస్టరీ తెలియజేస్తుంటా ఉంది. అంత మాత్రమే కాకుండా చతుష్పాద మనుషుల యొక్కయు, మరి పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. దేవాది దేవుడు తన రూపంలో మానవుని సృష్టించి తన జీవాన్ని మనకిచ్చి తన రక్తాన్ని మన కొరకు చిందింపచేసి పాపము నుండి వేరుగా చేయాలని కోరుకున్నటువంటి దేవుని యొక్క మహిమను వారు మర్చిపోయి ఏం చేశారంట, మరి అక్కడ పౌలు భక్తుడు రాస్తున్నటువంటి దానిలో మరి మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. మరి వాళ్ళ దేవుళ్ళను దేవతలను వారు చూసినప్పుడు పురుగులను దేవుళ్ళుగా చూశారు, పక్షులను దేవుళ్ళుగా చూశారు, చతుష్పాద జంతువులను కూడా దేవుళ్ళుగా చూశారు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. దేవుడు మానవునికి ఒక అత్యున్నతమైనటువంటి హోదాను ఇచ్చినప్పుడు దేవుడు మానవుని చేశాడు, కానీ ఈనాడు మానవుడు దేవుడిని తన కొరకు సిద్ధపరచుకున్నటువంటి వాడుగా చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చారని దేవుని యొక్క వేదనను ఆ మాట ద్వారా తెలియచేసినట్లుగా మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. బుక్ ఆఫ్ టైటస్ చాప్టర్ 3 verse 5. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను. రక్షణ అనగా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడని సువార్త భాగంలో మనకు బోధించబడుతుంటా ఉంది. ఈ రక్షకుడైనటువంటి యేసు ఎలా రక్షించాడు? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా, అంటే బై యాక్సెప్టింగ్ హిమ్ యాజ్ యువర్ సేవియర్, బై బ్యాప్టైజింగ్ ఇన్ హిజ్ నేమ్. ఆయన నామములో రక్షణ పొందినటువంటి అనుభవాన్ని బట్టి ఈ యొక్క పునర్జన్మ స్నానము ద్వారా, సంబంధమైన స్నానము ద్వారా, అనగా బాప్తిస్మం తీసుకునేటటువంటి వాడు నీటిలో బాప్తిస్మం పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో మాట్లాడినటువంటి మాటను గమనించినప్పటికీ కూడా అక్కడ నికోదేము అంటాడు, ఒకడు నిత్యరాజ్యములో ప్రవేశించుట కొరకు ఏం చేయాలయ్యా బోధకుడు అని అడిగినప్పుడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప పరలోక రాజ్యములో చేరలేడు అని సూచిస్తాడు. దేవుని బిడ్డలారా, నీటి మూలముగా అనగా ఒక వ్యక్తికి ఉన్నటువంటి మలినాన్ని కడిగివేయాలంటే నీరు దోహదపడుతుంటా ఉంది. కానీ మనసులో ఉన్నటువంటి మలినాన్ని కడగాలంటే యేసు రక్తము మాత్రమే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. ఆయన రక్తంలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే ప్రకటన గ్రంథంలో భక్తుడు రాస్తూ అంటాడు, ఇదిగో గొర్రెపిల్ల రక్తములో వారి యొక్క మలినాన్ని కడుక్కొని మరి తెల్లని వస్త్రములు ధరించినటువంటి వారు అని అంటాడు. రక్తములో వాష్ చేసుకున్నటువంటి వారికి రక్తపు గుర్తులు కనబడడం కారణం ఏంటి? గొర్రెపిల్ల మరి వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల వలె యేసుక్రీస్తు ప్రభువారు తాను తగ్గించుకొని మనందరి పాపముల నిమిత్తమై, మనందరి శాపముల నిమిత్తమై గొర్రెపిల్లగా వధించబడ్డాడు. కనుక ఆయన రక్తము చేత కడుగబడినటువంటి వారముగా మనకున్నటువంటి ప్రతి మలినాన్ని, ప్రతి డాగును, ప్రతి మచ్చను కూడా శుభ్రపరచుకొని ఆయన ఎదుట నిందారహితులుగా మహిమతో కూడినటువంటి వారుగా నిలబెట్టడమే దేవుని యొక్క, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉంటా ఉంది. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారా, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో అంటాడు, పాతవి గతించను సమస్తమును క్రొత్తవాయనని రాస్తుంటున్నాడు. పాతవి అనగా పాత స్వభావము, పాత ఆలోచన, పాత పద్ధతులు, పాత సంబంధమైనటువంటి ప్రతి క్రియాకార్యాలను కూడా యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడినటువంటి ద్వారా అవన్నీ పాతి పెట్టబడినవిగా ఉండడం మాత్రమే కాకుండా నూతన స్వభావాన్ని కలుగు చేయటం ద్వారా మనల్ని రక్షించాడంట. ఎంత అద్భుతమైనటువంటి మాట! భక్తుడు ప్రవక్త రాస్తున్నటువంటి మాటలు అంటాడు, మీకున్నటువంటి గడ్డు హృదయాన్ని తీసివేసి, కఠినమైనటువంటి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెని నీకు అనుగ్రహించేటటువంటి దేవుడు, అనగా దేవుని అంగీకరించేటటువంటి, ప్రేమను వ్యక్తపరిచేటటువంటి, క్రీస్తు యొక్క గుణగణాలను వ్యక్తపరిచేటటువంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని దేవుడు మనకు కలుగు చేయాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. అవర్ గాడ్ ఈజ్ అన్ ఇన్కరప్టబుల్ గాడ్.
ఈ దేవునికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన ఒక సందర్భంలో సవాల్ చేస్తాడు, నాలో దోషముందని ఎవరు నిరూపించగలరు అని అంటాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక రకం సంబంధమైనటువంటి క్రియాపూర్వకంగానో మాటపూర్వకంగానో ఉద్దేశపూర్వకంగానో దేవుని ఎదుట మలినమైనటువంటి జీవితాలు కలిగి ఉంటున్నప్పటికీ కూడా మనం ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఏ విధమైనటువంటి దోషమున్నట్లయితే మీరు నిరూపించగలరా అని అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. ఆయన జన్మ మొదలుకొని ఆయన జన్మలో కూడా ప్రతి మానవుడైతే తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క కలయికలో భాగంగానే మనం జన్మించాము. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ చూసినప్పుడు ఆయన మరి తల్లి అయినటువంటి మరియ పరిశుద్ధాత్మ వలన మరి గర్భము ధరించిందని దూత ద్వారా మనకు తెలియచేయబడుతుంటా ఉంది. ఆయన జన్మ ఇన్కరప్టబుల్ వన్, ఆయన జీవితం ఇన్కరప్టబుల్ వన్, ఆయన యొక్క మరణము కూడా ఇన్కరప్టబుల్ వన్, ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఇన్కరప్టబుల్ పర్సన్గా ఉన్నట్లుగా లేఖనం బోధిస్తుంటా ఉంది. ఆయన జన్మ మొదలుకొని చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి దేవుని దగ్గరికి మరి ఆరోహణుడై వెళ్ళేంత వరకు కూడా తన జీవితంలో ఎక్కడ కూడా పాపం అనేటటువంటిది కనబడకుండా ఉన్నట్లుగా ఈ లేఖనాలు మనకు బోధిస్తుంటా ఉన్నాయి. దీనిలో ఉన్నటువంటి మాటను మనం చూసినప్పుడు చూడండి, ద వర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ జీన్స్ ఆఫ్ రీజనరేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క మాట పరిశుద్ధాత్మని సహాయం ద్వారా మనల్ని, మన జీవితాన్ని రీజనరేట్ చేయగలిగినటువంటిది, అనగా పునర్జీవింప చేయగలిగినటువంటిది, తిరిగి జన్మింప చేయగలిగినటువంటిదని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, రీజనరేషన్ అనగా టు బి రీజీన్డ్. దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క గుణాన్ని మనలో తిరిగి ఉద్భవింప చేయటం వలన పాతవి గతించినటువంటిదిగా నూతన అనుభవంతో నూతన పరిస్థితులలో దేవుని యొక్క దృష్టిలో మరి మనము మరి ఒక కొత్త జన్మలో కనపడేటటువంటి వాళ్ళం. పేరెంట్స్ జీన్స్ ఆర్ ఓల్డ్ నేచర్. మన తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ జన్యువులను చూసినప్పుడు అవి పాత సంబంధమైనటువంటివిగా ఉన్నప్పటికీ కూడా జీన్స్ ఆఫ్ గాడ్ ఆర్ జీన్స్ ఆఫ్ ద వర్డ్ హ్యావ్ న్యూ నేచర్. ఈ వాక్యములో ఎప్పుడు కూడా నూతనత్వం కనబడుతుంటాం, ఎప్పుడు కూడా ఒక గొప్ప సంబంధమైనటువంటి పరిస్థితి మనకు ఆపాదించేదిగా ఉన్నట్లుగా లేఖనాలు మనకు బోధిస్తుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ సీడ్ అనగా ఈ వాక్యంలో మన దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు లూకాసు వార్తలు అంటాడు, విత్తనము దేవుని యొక్క వాక్యము అని అంటాడు. అనగా వాక్యం అనేటటువంటి విత్తనాన్ని మన జీవితంలో విత్తిన తర్వాత మనకున్నటువంటి కరప్టబుల్ నేచర్ అంతా కూడా, మనలో ఉన్నటువంటి క్షయమైనటువంటి పరిస్థితి అంతా కూడా తొలగించబడి ఆయన రక్తము ద్వారా కడుగబడినటువంటి వారముగా, ఆయన ఆత్మచేత నడిపించబడినటువంటి వారముగా, అక్షయ బీజము నుండి పుట్టినటువంటి వారుగా మన జీవితంలో నూతనత్వం కనపడేదిగా ఉంటున్నట్లుగా మనం గమనించాలి. మరి ఆ గ్రౌండ్ ఈజ్ మరి దేనికి సంబోధించినట్టు ఉంటా ఉంది? హార్ట్. విత్తనం అనేటటువంటిది ఏ గ్రౌండ్లో వేయబడుతుందో, మంచి నేలను విత్తబడినటువంటి విత్తనము అది మంచిగా మొలకెత్తడం మాత్రమే కాకుండా సారవంతమైనటువంటి పరిస్థితిని అనుభవించి ఒక మంచి ఫలభరితమైనటువంటి జీవితంలోనికి అది రాగలదు అని మనం గమనిస్తూ ఉంటుంటున్నాం. అదేవిధంగా మరి దేవుని యొక్క వాక్యం మంచిగా మనకు విత్తబడినప్పుడు అది హృదయంలో నాటబడినటువంటిదిగా, తర్వాత మరి గ్రోత్ అండ్ ఫ్రూట్ ఏ విధముగా మరి పరిశుద్ధాత్మని సహాయం చేత, వాక్యానుభవం చేత జాగ్రత్త కలిగినటువంటిదిగా మరి మన జీవితంలో ఫలించేటటువంటి అనుభవాన్ని కలిగించగలదని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఒక మాటను చూద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1 తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. 1 Thessalonians chapter 5 verse 23. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడునుగాక. ఒక అద్భుతమైనటువంటి మాటను పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నట్లుగా మనం గమనించగలం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మన దేవుని యొక్క వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మనం ఏ విధంగా చేయబడుతుంటున్నాం? సంపూర్ణంగా పరిశుద్ధపరచబడేటటువంటి అనుభవం. నేను అప్పుడప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు 3 ప్రత్యేకతలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది పరిశుభ్రత. పరిశుభ్రత అనగా క్లెన్లీనెస్. మరి పరిశుభ్రత తర్వాత పవిత్రత అంటే హోలీనెస్. పరిశుద్ధత అనేటటువంటిది మన హృదయానికి సంబంధించినదిగా ఉంటా ఉంది. పవిత్రత అనేటటువంటిది ఆత్మకు జీవానికి సంబంధించిందిగా ఉంటా ఉంది. మరి పరిశుభ్రత, పరిశుద్ధత, పవిత్రత, ఈ 3 కూడా మానవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్గా బైబిల్ మనకు బోధిస్తుంటా ఉంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు తెస్సలోనిక సంఘానికి రాయిస్తున్నటువంటి లేఖలో పౌలు భక్తుని ద్వారా అంటాడు, మరి సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక,
మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన క్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడునుగాక. దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా, అక్షయ బీజము నుండి పుట్టినటువంటి వారముగా, యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా జీవించేటటువంటి వారముగా ఎలా ఉండాలని లేఖనం బోధిస్తుంటా ఉంది. 3 భాగాలు సంపూర్ణంగాను పవిత్రంగాను ఉండగలగాలి. మొదటిది ఆత్మ. ఈ ఆత్మ దేవుడిచ్చినటువంటి ఆత్మ. మరి ఆదిమానవుడైనటువంటి ఆదామును దేవుడు సృష్టించినప్పుడు నేల మట్టి నుండి కొంచెం మట్టిని తీసుకున్న తర్వాత తన రూపంలో దేవుడు నరుని సృష్టించి ఆ నాసిక రంధ్రాల ద్వారా తన జీవమును ఊదగా, జీవవాయువును ఊదగా అతడు జీవాత్మ ఆయన. జీవాత్మ మనల్ని జీవింపచేసేటటువంటిది. పరిశుద్ధాత్మ మనల్ని ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచేటటువంటిదని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోగలగాలి. దేవుని బిడ్డలారా, జీవించడం ఎంత ప్రాముఖ్యమో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండడం కూడా అదే ప్రాముఖ్యతగా మనం భావించగలగాలి. అందుకే ఇక్కడ అంటాడు, దేవుని రాకడలో నిందారహితంగా ఉండాలంటే ఎలా ఉండగలగాలి? మొట్టమొదటిది మన ఆత్మ పరిశుద్ధంగా ఉండగలగాలి. రెండవది మన జీవం పరిశుద్ధంగా ఉండగలగాలి, శరీరంగా కూడా. అందుకని పేతురు భక్తుడు ఒక చోట రాస్తూ అంటాడు, సజీవ యాగంగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి. మనిషి ప్రాణమున్నంతసేపే మనిషి యొక్క జీవితంలో విలువ ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవాత్మను వేరు చేసిన తర్వాత ఆ మట్టి శరీరానికి ఎంత విలువ కూడా లేదు. ఎంత గొప్పవాడైనా, ఎంత ధనికుడైనా, ఎంత పేరు ప్రఖ్యాత కలిగినటువంటి వాడైనా సరే, దేవుడిచ్చినటువంటి జీవం ఎప్పుడైతే ఈ మట్టి శరీరం నుంచి వేరు చేయబడుతుందో ఆ శరీరానికి ఎంత మాత్రం కూడా విలువ లేదు. దేవుని బిడ్డలారా, కారణం ఏమనగా ఆ జీవాత్మకు దేవుడు అంత ప్రాముఖ్యతనిచ్చినట్లుగా మనం గమనించగలగాలి. మన జీవితం మనం ఇంకా సజీవులుగా ఉన్నప్పుడే క్రీస్తు యొక్క వాక్యము ద్వారా మనము సరిచేయబడినటువంటి వారముగా, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినటువంటి వారముగా, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వారముగా, మన ఆత్మయు జీవమును శరీరమును నిందారహితంగా ఉండడం మాత్రమే కాకుండా ఇంకా ఎలా ఉండాలంటాడు అక్కడ 2వ వచనంలో, ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. సంపూర్ణత. బైబిల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలను పౌలు భక్తుడు వాడతాడు. పరిశుద్ధత అనేటటువంటిది మన యొక్క ఆత్మకు, మనసుకు సంబంధించినటువంటిది. పరిశుభ్రత అనేటటువంటిది శరీరానికి సంబంధించినటువంటిది. పరిపూర్ణత అనేటటువంటిది నీ జీవితం అంతా కూడా ఫుల్నెస్. చూడండి, ఒక విద్యార్థికి 100 మార్కులు వస్తేనే 100% అని అంటాం. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం ద్వారా, ఆత్మ సహాయం ద్వారా మనం సంపూర్ణులుగా ఉండాలనేటటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. సంపూర్ణులుగా మాత్రమే కాకుండా పరిపూర్ణమైనటువంటి అనుభవంతో. ఎప్పుడు పరిపూర్ణులుగా కాగలము? దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో క్రియ జరిగిస్తున్నప్పుడు, ఆ క్రియ ద్వారా ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, ఈ ఫలభరితమైనటువంటి జీవితము మనల్ని సంపూర్ణులుగాను పరిపూర్ణులుగాను చేస్తుంది. అదే గలతీ పత్రికలో అంటాడు, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని అంటాడు. 5వ అధ్యాయం 19 చూసినప్పుడు 14 రకాల శరీర కార్యాలు మనకు అక్కడ చూపించి తర్వాత కింది వచనానికి వచ్చినప్పుడల్లా అయితే ఆత్మఫలం ఏమనగా 9 ఆత్మఫలాలను చూపిస్తుంటున్నాడు. ఈ మానవులుగా జీవించేటటువంటి వారికి శరీర కార్యాలు, శరీర క్రియలు అపవాది చేత మరి ప్రోత్సహించబడినటువంటి అనుభవంలో దేవునికి విరోధమైనటువంటి జీవితానికి మనం కలిగించవచ్చేమో, కానీ దేవుని యొక్క బిడ్డలుగా వాక్యానుభవమును కలిగినటువంటి వారుగా, మరి వాక్యం అనేటటువంటి అక్షయ బీజము నుండి పుట్టింపబడినటువంటి వారముగా ఉన్నాం కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా గ్రహించి మన జీవితము రూపాంతరం చెందినటువంటి జీవితముగా ఉంది కనుక పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా ఉండడం మాత్రమే కాకుండా ఆత్మ ద్వారా అనుగ్రహించబడేటటువంటి ఫలాలను మనము కలిగినటువంటి వారముగా, ఆ ఫలాలను ఇతరులకు పంచేటటువంటి వారుగా ఉండాలని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 8వ అధ్యాయం 42వ వచనాన్ని చూద్దాం. టర్న్ విత్ మీ టు గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 8 వర్స్ 42. లూకా సువార్త 8వ అధ్యాయము 42వ వచనాన్ని చూద్దాం. 8వ అధ్యాయం 42వ వచనం. ఇక్కడ భక్తుడు రాస్తూ అంటాడు 8:42. లూక్ చాప్టర్ 8 వర్స్ 12. లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఇక్కడ ఈ ఉపమానంలో 3 ప్రత్యేకతలు గమనిస్తుంటున్నాడు. మరి విత్తనము దేవుని యొక్క వాక్యమని 11వ వచనం చివరి భాగంలో తెలియజేస్తాడు. దేవుని యొక్క వాక్యము అపోస్తుల ద్వారా ఆనాడు విత్తబడింది. ఆ తర్వాత ఈనాడు సేవకుల ద్వారా మందిరాల్లో, సమాజంలో దేవుని యొక్క వాక్యం విత్తబడుతుంటా ఉంది. ఈ విత్తబడినటువంటి దేవుని యొక్క వాక్యము ఈ ఉపమానంలో ఎవరిని జ్ఞాపకం చేస్తాడు? 3-4 భాగాలుగా చూస్తుంటున్నాడు. చూడండి, అది 5వ వచనాన్ని చూద్దాం.
విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి తొక్కబడెను, కనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. దట్ వాజ్ ద ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ, మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. రెండవ కోవ రాతి నేలను పడ్డాయి. ఆ తర్వాత అక్కడ చెమ్మ లేకుండా ఉంది కనుక అవి కొద్ది కాలంలోనే ఎండి వాడిపోయాయి. మూడవది చూసినప్పుడు మరికొన్ని ముండ్ల పొదలు నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. ముండ్ల పొదలో మూడవ కేటగిరీగా పడినటువంటి విత్తనాలు మొలకెత్తటం అయితే మొలకెత్తేవి, కానీ ఆ ముండ్ల పొదలు అణిచివేయటం వల్ల అవి అభివృద్ధిలోనికి రాలేక అవి అణిచివేయబడినట్టుగా చూస్తున్నాం. దాన్ని భక్తుడు ఏమని రాస్తాడంటే, మీ ఐహిక విచారములు. ఏంటి ఐహిక విచారములు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేటటువంటి లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు కలిగినందువల్ల ఆ మూడవ కోవకు చెందినటువంటి ఆ భాగము ముండ్ల పొదల చేత అణిచివేయబడినందున ఆ మొక్కలు సరిగా ఫలించలేకపోయాయి. చివరిగా అంటాడు 8వ వచనంలో, మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగా కాని బిగ్గరగా చెప్పెను. దేవుని బిడ్డలారా, ఆ 4వ కోవకు చెందినటువంటి ఆ విత్తనాలు చూసినప్పుడు మంచి నేలను పడినటువంటి విత్తనాలు అవి చక్కగా మొలిచాయి. అవి చక్కని ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాటిగా పెరిగాయి. అవి ఆశీర్వాదకరంగా ఉన్నాయని లేఖనంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకే 12వ వచనానికి వచ్చినప్పటికల్లా, త్రోవ పక్క నుండి వారు, దెర్ ఇస్ ఎ పెక్యూలియర్ కేటగిరీ. ఆ త్రోవ పక్క నుండి వారు వింటారు, కానీ తర్వాత నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. దెర్ ఇస్ అ డేంజర్. దేవుని బిడ్డలారా, చాలామంది వాక్యాన్ని విన్నట్టే వింటారు, కానీ ఆ వాక్యాన్ని పెడచెవిని పెట్టేటటువంటి వారుగా ఉంటారు. వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోకపోయేటటువంటి వారు ఉంటారు. వాక్యాన్ని త్వరగా విడిచిపెట్టేటటువంటి వారు ఉంటారు. భ్రష్టులుగా ఉండేటటువంటి వారు ఉంటారు. అందుకే అటువంటి వారు కాకుండా మంచి నేలను పడినటువంటి విత్తనాన్ని పోలినటువంటి వారుగా ఉండాలని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. మార్క్స్ వార్తలో ఇంకొక భాగాన్ని కూడా చూద్దాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 32వ వచనాన్ని చూద్దాం. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 4 verse 32. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 32వ వచనాన్ని పరిశీలన చేద్దాం. విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవరను. దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఆవగింజను పోలినటువంటి పరిస్థితిని చూస్తుంటున్నాడు. ఆవగింజ మనం ఉపయోగించుకునేటటువంటి గింజలన్నింటిలో కూడా చాలా సూక్ష్మమైనటువంటి గింజగా మనం చూస్తున్నాం. అది చిన్నదైనప్పటికీ కూడా ఆ వాక్యం ఆ యొక్క విత్తనం మొలిచిన తర్వాత అది పెరిగి పెద్దదై దట్ విల్ గ్రో అప్ టు 10 to 11 feet హైట్ అని అంటారు. ఎక్కువగా హర్యానా ప్రాంతంలో, నార్త్ ఇండియా ప్రాంతంలో, ఈ యొక్క ఒరిస్సా ప్రాంతంలో ఈ మస్టర్డ్ సీడ్ ఆవగింజల తోటలను వాళ్ళు పండిస్తూ ఉంటుంటారు. ఈ ఆవగింజ చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉన్నప్పటికీ కూడా బైబిల్లో 2 విధాలుగా ఉపయోగించబడుతుంటా ఉంది. ఆవగింజ మొట్టమొదట చిన్నదిగా ఉండి భూమిలో వేయబడిన తర్వాత అది క్రమక్రమముగా పెద్దదైపోయి దాదాపు 10-11 అడుగుల ఎత్తు ఎదిగిన తర్వాత దాని మీద పక్షులు కూడా ఆ నీడను ఆస్వాదించేవిగా ఉంటాయని చెప్తాడు. అది ఉపయోగకరమైనదిగా ఉంటా ఉంది. విశ్వాసానికి కూడా ఆవగింజను వాడతాడు దేవుడు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమంటాడంటే, ఈ యొక్క కొండను తొలగించి సముద్రంలో పడవేయబడమంటే పోతుంది అని అంటాడు. మనం ఎదుట ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి శోధన ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి కీడున్నప్పటికీ కూడా విశ్వాసం కలిగినటువంటి వారుగా, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వారుగా, దేవుని యొక్క కృపను సంపాదించుకున్నటువంటి వారుగా ఉన్నప్పుడు విశ్వాస సహితమైనటువంటి రీతిలో జీవించేటటువంటి అనుభవాన్ని, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ వ్యక్తిని స్వస్థపరచునని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్, క్రైస్తవునికి లేదా క్రైస్తవులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం గమనించినప్పుడు మరలా పేతురు భక్తుని యొక్క లేఖలోనికి వెళ్దాం. 1 Peter, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో మీరు 21వ వచనాన్ని చూద్దాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన, కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? దీనిలో 7 భాగాలుగా మనకి 21వ వచనం నుంచి 23వ వచనం వరకు కూడా 7 ప్రత్యేకమైనటువంటి విషయాలను అపోస్తలుడైనటువంటి పేతురు బోధించడం కొరకు ఆయన ప్రయత్నం చేశాడు. మొదటిది ప్యూరిటీ ఆఫ్ సోల్. ఈ ఆత్మ పరిశుద్ధంగా ఉండగలగాలి.
ప్యూర్గా ఉండగలగాలి. చూడండి, కొన్ని సందర్భాల్లో మరి ఏదైనా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఇవి మంచిగా ప్యూర్గా లేవండి, కల్తీగా ఉన్నాయని అంటారు. ఏదైనా ధాన్యం తెచ్చుకున్నప్పుడు ఇది అంత శుద్ధంగా లేదు, దీంట్లో ఏవేవో మిళితమై ఉన్నాయని అంటారు. లేదా రైస్ తెచ్చుకున్నప్పుడు దీంట్లో చాలా నలకలు ఉన్నాయి, మెరుగులు ఉన్నాయి, మట్టిపెడ్డలు ఉన్నాయి అని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ ప్యూరిటీ అనగా పరిశుద్ధంగా ఉండేటటువంటి అనుభవం. దేవుని యొక్క బిడ్డలుగా వాక్యాన్ని గ్రహించినటువంటి వారుగా పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత మన ఆత్మ కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా, నింద లేనటువంటిదిగా ఉండగలగాలి. కారణం, దేవుడు నిందారహితుడిగా ఉన్నాడు గనుక, నింద లేనటువంటి వాడుగా ఉన్నాడు గనుక, ఆయన శిలువ రక్తం ద్వారా కడుగుబడినటువంటి మనము ఏ విధమైనటువంటి అపరిశుద్ధత లేకుండా, ఏ విధమైనటువంటి అక్షయమైనటువంటి పరిస్థితి లేకుండా, క్షయమైనటువంటి బీజం వలన పుట్టినటువంటి వారుగా ఉండాలని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. రెండవది చూసినప్పుడు ఒబీడియన్స్ టు ట్రూత్, ఈ యొక్క సత్యానికి విధేయులయ్యేటటువంటి వారుగా ఉండగలగాలి. మొదటిది ఏమనుకున్నాం? ప్యూరిటీ ఆఫ్ సోల్, ఆత్మ మరి ప్యూర్గా, పరిశుద్ధంగా, పవిత్రంగా, కల్మషం లేనటువంటిదిగా ఉండగలగాలి. రెండవ దాన్ని చూసినప్పుడు సత్యమునకు విధేయులుగా ఉండేటటువంటి అనుభవం. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి మాటలలో నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అని అంటాడు. సత్యవర్తనుడైనటువంటి దేవుడు ఆ సత్యవాక్యాన్ని మనకి ఇచ్చాడు కనుక ఎలా ఉండగలగాలి? మరి ఒబీడియన్స్ టు ట్రూత్, ఈ సత్యమునకు విధేయులుగా ఉండేటటువంటి అనుభవం. చాలామంది సత్యానికి లోబడరు, అసత్యానికే జై కొట్టేటటువంటి వారు చాలామంది ఉంటారు. కారణం ఏమనగా అపవాది తన యుక్తి చేత దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించకుండా అపవిత్రమైనటువంటి క్రియలకు, కార్యాలకు గురి చేసేటటువంటి వాడిగా ఉంటాడు కనుక దేవుని యొక్క వాక్యం బోధించేదేమనగా సత్యమునకు విధేయులుగా ఉండేటటువంటి రెండవ ప్రాముఖ్యమైనటువంటి గుణాన్ని కలిగి ఉండాలని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. మూడవది మనం చూసినప్పుడు ఈల్డెడ్నెస్ టు ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని వైపు మరి ప్రోత్సాహపరచబడేటటువంటి వారుగా ఉండగలగాలి, పరిశుద్ధాత్ముని చేత నడిపించబడేటటువంటి వారుగా ఉండగలగాలి, పరిశుద్ధాత్మునితో లీనమయ్యేటటువంటి వారుగా ఉండగలగాలి. కారణం ఏమనగా సత్యస్వరూపియగు దేవుడు మనల్ని, ఆయన్ని మన కొరకు ఉంచుతానని చెప్పాడు కనుక మనం నిత్యము ఆయన మనతో ఉండేటటువంటి వాడు కనుక ఎలా ఉండగలగాలి? మరి పరిశుద్ధాత్మునికి లోబడేటటువంటి తత్వాన్ని, హృదయాన్ని మనం కలిగి ఉండాలని ఈ లేఖనం బోధిస్తుంటా ఉంది. నాలుగవ ప్రత్యేకత మనం గమనించినప్పుడు లవ్ వితౌట్ హిపోక్రసీ. 22వ వచనాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మరి మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు, లవ్ వితౌట్ హిపోక్రసీ అంటే వేషధారణ లేనటువంటి ప్రేమను మనం కలిగి ఉండగలగాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ వన్ సైడెడ్ లవ్గా కనబడుతుంటా ఉంది, లేదా స్వనీతితో ఉన్నటువంటి ప్రేమగా కనబడుతుంది. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన ఎడల వ్యక్తపరిచినటువంటిది అగాపే లవ్, అనగా నిష్కల్మషమైనటువంటి ప్రేమ, ఏమీ కోరనటువంటి ప్రేమ, డంబము లేనటువంటి ప్రేమ, నిష్ప్రయోజనముగా నిష్ప్రయోజనముగా ఉండక మనకు ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి ప్రేమగా ఉంది. కనుక అద్భుతమైనటువంటి మాటను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చక్కని మాటలను ప్రేమ గురించి రాస్తాడు. ప్రేమ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అంటాడు. ఈ ప్రేమ లోక సంబంధమైనదిగా కాకుండా దేవుడు అనుగ్రహించేటటువంటి ప్రేమగా, అది నిష్కల్మషమైనటువంటి ప్రేమగా, స్వనీతి లేనటువంటి ప్రేమగా ఉండాలని, వేషధారణ లేనటువంటి ప్రేమగా ఉండాలని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరి యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు లవ్ విత్ ఫర్వెన్సీ అంటే నీవు ప్రేమించడము ప్రగాఢమైనటువంటి రీతిలో దేవుని యొక్క ప్రేమను కలిగినటువంటి వారుగా, ప్రేమించేటటువంటి వారుగా ఉండగలగాలి. దేవుడు చూపించినటువంటి ప్రేమలో ఏ విధమైనటువంటి పాపం లేదు కనుక పాపరహితమైనటువంటి ప్రేమను మనం కలిగింటూ అదే ప్రేమను మన ఎదుటి వారి ఎడల చూపించేటటువంటి ప్రేమగా ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. 6వది ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హృదయములో పరిశుద్ధత, పవిత్రతను కలిగి ఉండగలగాలి. కారణం ఏంటి? సువార్త భాగంలో ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమంటే, హృదయము మోసకరమైనటువంటి, ఇర్మియా భక్తుడు కూడా అదే రాస్తాడు, హృదయము మోసకరమైనటువంటిది, ఘోరమైనటువంటిది వ్యాధి కలదు, దాన్ని గ్రహించేటటువంటి వాడెవడని ప్రవక్త బోధించగా, మార్క్సు వార్త 7వ అధ్యాయం 1వ వచనంలో హృదయము లోపల నుండి అనగా మరి భయంకరమైనటువంటి కృత్యాలు, కార్యాలు బయటకు వస్తాయని సువార్త భాగంలో బోధించబడుతుంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు? నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని అంటాడు. దేవుడు మన దగ్గర కోరేది
మరి మన నిలువు దోపిడిని కాదు, మనకున్నటువంటి ఆ యొక్క కేశాలను కాదు, హెయిర్ని కాదు, మన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు కాదు ఆయన కోరేది. ఆయన నీ నుండి నా నుండి కోరేది మురికి హృదయాన్ని దేవునికి సమర్పించినప్పుడు తన రక్తముతో కడిగి శుద్ధి చేసి, మరి అపరిశుద్ధత అనేటటువంటిది మన హృదయంలో లేకుండా పరిశుద్ధమైనటువంటి వాగా జీవించేటటువంటి జీవిత శైలిని దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. కనుక ఈ పాపపు హృదయాన్ని, మలిన హృదయాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టిన తర్వాత, ఆయన ప్రాధేయపడిన తర్వాత, ఆయన రక్తముతో కడిగి శుద్ధి చేసి, ఆయన వాక్యముతో ఉదక స్నానం చేయించి, పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత నింపి నడిపించేటటువంటి వాడు, మనం ఆరాధించేటటువంటి దేవుడని ఈ వాక్యం మనకు బోధిస్తుంటా ఉంది. 7వది న్యూ బర్త్ బై ద వర్డ్. దేవుని యొక్క వాక్యము చేత క్రొత్త జన్మ కలిగినటువంటి వారుగా. ఇదే మాటను యోహాను సువార్తలో నికోదేముతో దేవుడు మాట్లాడతాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. దానికి నికోదేముకు అర్థం కాల. అయ్యా, ముసలివాడైనటువంటి మనుషుడు మరలా తల్లి గర్భములో ఏ విధంగా ప్రవేశించగలడు అని ఒక అయోగ్యమైనటువంటి, అవివేకమైనటువంటి మాటను వ్యక్తపరుస్తాడు. అందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యము వారిది అని అంటాడు. దేవుని బిడ్డలారా, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించేటటువంటి వారుగా మనం ఉండగలగాలి. మొదటిది బాప్తిస్మము, ఆత్మ మూలముగా కడిగి వేయబడిన వారముగా, మరి ఆ యొక్క అగ్ని చేత దహించబడినటువంటి వారముగా, ఏ విధమైనటువంటి చెత్త, దేవునికి అయిష్టమైనటువంటి గుణాలు మన జీవితంలో, మన హృదయంలో లేకుండా, నింద లేనటువంటి వారుగా, మరణము లేనటువంటి వారుగా, ఆయన రాకడ పర్యంతంలో నిందారహితంగా ఉండేటటువంటి వారుగా ఉండాలని లేఖనం బోధిస్తుంటా ఉంది. మరి ఏజెంట్స్ ఆఫ్ న్యూ బర్త్, ఈ క్రొత్త జీవితానికి, క్రొత్త జన్మకు ఏవేవి కారకులుగా ఉన్నాయని చూస్తే 2 ప్రత్యేకతలు మనం చూడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం ఇంతకు ముందు నికోదేము గురించి జ్ఞాపకం చేసినటువంటి దానిలో హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు, హీఈస్ ఎ న్యూ ఏజెంట్ టు కన్వర్ట్ యువర్ లైఫ్ ఇంటూ ఏ పవర్ఫుల్ వన్. పాప సంబంధమైనటువంటి జీవితాన్ని పాపము లేనటువంటి జీవితంగా చేయగలిగినటువంటిది పరిశుద్ధాత్మనికి ఒక్కడికే సహాయపడుతుందని, అది సాధ్యపడుతుందని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. 2వది యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలోనే అక్కడ అంటాడు, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మనికి మాత్రమే మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరపరచడం మాత్రమే కాకుండా మనల్ని పరిశుద్ధులుగా చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తిని దేవుని యొక్క వాక్యములో, పరిశుద్ధాత్మలో దేవుడు ఉంచినట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. చివరిగా కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. థింగ్స్ ఇన్కరప్టబుల్. మరి ఈ యొక్క అక్షయమైనటువంటివి ఏవేవి అని త్వరగా చూసుకొని మనం ముగింపులోనికి వెళదాం. దేవుని బిడ్డలారా, మొదటిది రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, అక్షయుడగు దేవుడు అని అంటాడు. అవర్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఇన్కరప్టబుల్ వన్. లోకములో ఎంతమంది దేవుళ్ళను, దేవతలను చూసినప్పటికీ కూడా వారిలో ఏదో ఒక రకమైనటువంటి అపరిశుద్ధత, ఏదో ఒక రకమైనటువంటి మాలిన్యం కనబడొచ్చేమో, కానీ మనం ఆరాధించేటటువంటి క్రీస్తు ప్రభు వారి జీవితము అది నిష్కళంకమైనటువంటిది, క్షయము కానటువంటిదని ఈ లేఖనం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో బోధించబడుతుంటా ఉంది. 2వది అవర్ ఫ్యూచర్ క్రౌన్. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు నీకు అనుగ్రహించేటటువంటిది మరి మలినము లేనటువంటిది గొప్ప కిరీటాన్ని. చూడండి, మనం చూద్దాం 1 Corinthians chapter 9 verse 25. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం చూస్తే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. పందెములో పోరాడేటటువంటి వాడికి అక్కడ గెలిచిన దాన్ని బట్టి కిరీటం ఇస్తారు. తర్వాత మరలా ఎవడు గెలుస్తాడో ఈ కిరీటం తీసి వాడికి ఇవ్వబడుతుంటా ఉంది. ఇప్పుడు క్రికెట్ కప్స్ చూసినా, లేకపోతే పందెంలో బ్యూటీ పేజెంట్స్ చూసినా, ఏది చూసినా కూడా గెలిచినటువంటి వారికి కిరీటం ఇస్తారు. దాన్ని తిరిగి తీసి ఒక మ్యూజియంలోనో ఒక షోకేస్లోనో పెడతారు. మరలా కాంపిటీషన్లో ఎవరైతే గెలుస్తారో అదే కిరీటాన్ని తీసి వాళ్ళకు పొదగబడుతుంటా ఉంది. వీళ్ళైతే అక్షయమగిటటువంటి కిరీటానికి పోరాడుతున్నారు, కానీ మనం దేనికి పోరాడుతుంటున్నాం? అక్షయమగు కిరీటాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మన దేవుడు అక్షయమగు కిరీటమును పొందుటకు మనం మితముగా ఉన్నామని లేఖనంలో మొదటిది, మన దేవుడు అక్షయుడగు దేవుడు. 2వది, దేవుడు మనకు అనుగ్రహించేటటువంటిది అక్షయమగు కిరీటము అని అంటాడు. 3వది మనం చూసినప్పుడు యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 1 John chapter 3 verse 2. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినప్పుడు, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయనను పోలి ఉందమని మనం ఎరుగుదము. అయితే అవర్ గ్లోరిఫైడ్ బాడీ,
మహిమ శరీరాన్ని. ఈ లోకంలో జీవించినంత కాలము ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి వారుగా మనం జీవిస్తాం. కానీ దేవుడు మనల్ని పిలిచిన తర్వాత ఎలా ఉంటామంట, అక్షయమైనటువంటి కిరీటాన్ని మనం పొందుకొని మహిమ శరీరంతో దేవుని దగ్గర ప్రత్యక్షమైనటువంటి వారుగా ఉంటామని మరి యోహాను రాసిన 3వ పత్రిక మరియు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాస్తున్నటువంటి మాట. తర్వాత మరి అవర్ ఇన్హెరిటెన్స్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 1 Corinthians chapter 15 verse 3. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుని బిడ్డరా, మరి నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అవర్ గ్లోరిఫైడ్ బాడీ. దేవుని యొక్క వాక్యము మనల్ని కన్విక్ట్ చేసి రూపాంతరము పొందేటటువంటి అనుభవాన్ని ఇచ్చిందని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అక్షయమగు దేవుని యొక్క వాక్యం అంటాడు. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల వేళ క్షయము కానటువంటి దాని గురించి మనం నేర్చుకున్నాం. ఉదయకాల సమయంలో మరి క్షయము కానటువంటిది దేవుని యొక్క వాక్యము, క్షయము కానటువంటిది మరి ఈ యొక్క పరిశుద్ధాత్మని యొక్క శక్తి, క్షయము కానటువంటిది దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమ శరీరము, మహిమ కిరీటమని లేఖనం బోధిస్తుంది. కనుక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనము ఆత్మతో సత్యంతో ఆరాధించడం మాత్రమే కాకుండా ఆయన వాక్యము చేత శుభ్రం చేయబడినటువంటి వారముగా, ఆయన రక్తం చేత కడుగబడినటువంటి వారముగా, ఆయన రాకడలో నిందారహితంగా ఉండేటటువంటి వారుగా జీవించాలని ఈ లేఖనం బోధిస్తుంది. కనుక లెట్ us live an incorruptible person. క్షయము కానటువంటి వారుగా జీవిద్దాం. ఒకవేళ మనలో ఏదైనా క్షయమైనటువంటిది లోక సంబంధమైనట్లయితే ఈ వాక్యము ద్వారా, తన యొక్క రక్తము ద్వారా కడుక్కొని పరిశుద్ధులుగాను పవిత్రులుగాను సంపూర్ణులుగాను జీవించే ప్రయత్నం చేద్దాం. అటు కృప ధన్యత దేవుడు మనకు కలుగ చేయనుగాక. ఆమేన్. Praise the Lord. Thank you so much for joining this Sunday service. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివారపు ఆరాధనని జాయిన్ అయినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఈ వారపు ప్రకటనలను ఒకసారి గమనిద్దాం. లెట్స్ హ్యావ్ లుక్ ఎట్ దిస్ వీక్స్ బర్త్డేస్. 13th సెప్టెంబర్న పి రజనీ, 17th సెప్టెంబర్ సన్నీ, 19th సెప్టెంబర్ జి శామ్యుయల్ నెహేమియా, ప్రిషా మరియు స్వప్న వాళ్ళ బర్త్డేస్ని జరుపుకుంటున్నారు. వి విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ ప్రే దట్ గాడ్ బ్లెసెస్ యూ ఇన్ ద కమింగ్ ఇయర్. ఈరోజు ఈ ఆరాధన అయిపోయిన తర్వాత సండే స్కూల్ జూమ్ యాప్ ద్వారా జరపబడుతుంది. గమనించండి, అన్ని క్లాసెస్ కలిపి కంబైన్డ్ క్లాసెస్ జరపబడుతున్నాయి నెక్స్ట్ 5 సండేస్ వరకు. పిల్లలు ఇందులో కంబైన్డ్ క్లాస్లో పాల్గొనాల్సిందిగా 10:30కి జూమ్ యాప్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. యవనస్తుల కూడిక ఈరోజు సాయంత్రం 7 గంటలకి జరపబడుతుంది. ఉదయకాల ప్రార్థనలు మార్నింగ్ 5:30 AM టెలికాన్ఫరెన్స్ ద్వారా జరపబడుతుంది. స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఆ కాల్స్లో జాయిన్ అవ్వచ్చు. స్త్రీల సహవాస కూడికలు ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్, మంగళ మరియు శుక్రవారాలు ఉదయం 11 గంటలకి జూమ్ యాప్ ద్వారా జరపబడుతున్నాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్లో మీరు పాల్గొనొచ్చు. ఈవినింగ్ ప్రేయర్ ట్యూస్డే రోజున 7:30కి 7:30 గంటలకి మంగళవారం రోజు ఇదే లైవ్ స్ట్రీమ్ మాధ్యమం ద్వారా జరపబడుతుంది. ఆ ఈవినింగ్ ప్రేయర్లో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శనివారం సాయంత్రం 7 గంటలకి బైబిల్ క్లాస్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఎస్కటాలజీ అన్న టాపిక్ మీద మాడ్యూల్ 4 నడుస్తుంది. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు మిస్ కాకుండా ఈ క్రిటికల్ మాడ్యూల్, ఫైనల్ మాడ్యూల్ లాస్ట్ ఫ్యూ క్లాసెస్లో మనం ఉన్నాం, ఇందులో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన సంఘం స్థాపించబడి 20 సంవత్సరాలు మనం ఈ వారంలో పూర్తి చేసుకోబోతున్నాం. అందరం దానికి దేవునికి మహిమ చెల్లించాలి. ఈ 20th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవటం కోసం ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ సెప్టెంబర్ 17వ తారీఖున సాయంత్రం 7 గంటలకి జూమ్ యాప్ ద్వారా జరపబడుతుంది. గమనించండి, ఆ రోజు ఈవినింగ్ ప్రేయర్ లేదు, దాని బదులుగా జూమ్ యాప్ ద్వారా 7 o'clockకి, 7:30కి కాదండి ఈవినింగ్ ప్రేయర్ లాగా 7 o'clockకి ఈ మీటింగ్ జరపబడుతుంది. కాబట్టి మన సంఘ బిడ్డలు అందరూ మీ కుటుంబాలతో పాటు చేరి
అందరూ జూమ్ యాప్లో పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 2 hours ప్రోగ్రామ్ ఇది ఉంటుంది, 7 o'clock to 9 o'clock. ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఎవరు ఉంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి. దేవుడు మన సంఘాన్ని, మనందరినీ గత 20 సంవత్సరాలుగా ఏ విధంగా నడిపించాడో వాటన్నిటిని గుర్తు తెచ్చుకుంటూ దేవుని ఇంకా మహింపరుద్దాం. రాబోయే దినాల్లో దేవుడు తన కృపను ఇంకా మనకు చూపించి ముందుకి నడిచే విధంగా మనల్ని బలపరచమని ప్రార్థన చేసి కూడికలో పాల్గొందాం. 17th September సాయంత్రం 7 గంటలకి, 17వ తారీఖు సాయంత్రం 7 గంటలకి జూమ్ యాప్ ద్వారా మీరు ఈ మీటింగ్లో పాల్గొనవచ్చు. మీ కానుకల్ని, దశం భాగాల్ని మీరు ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ 9848459754 అన్న నంబర్కి గూగుల్ పే, ఫోన్పే లేదా పేటిఎం ద్వారా మీరు మీ ఆఫరింగ్స్ని చెల్లించవచ్చు. ఒకవేళ నూతనంగా మీరు ఈ లైవ్ స్ట్రీమ్ సర్వీస్ ద్వారా బెతెస్డా చర్చ్లో పాల్గొంటున్నట్లయితే వి వెల్కమ్ యూ. మీరు ఈరోజు మాతో కలిసి ఈ ఆరాధనలో సహవాసంని కలిగి ఉండటం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఒకవేళ మీరు మాతో కలిసి ఫ్యూచర్లో కూడా వర్షిప్ చేయాలి అనుకున్నట్లయితే మీ ఫోన్ నంబర్ని, డీటెయిల్స్ని స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి మీరు షేర్ చేసినట్లయితే అవర్ పాస్టర్స్ వుడ్ లవ్ టు టాక్ టు యూ అండ్ ఇంటరాక్ట్ విత్ యూ. ఈ సమయంలో పాస్టర్ వెస్లీ గారు క్లోజింగ్ ప్రేయర్ చేసినట్లయితే మనం ఈ సర్వీస్ని క్లోజ్ చేసుకుందాం. ప్రోగ్రామ్స్, ఈ వీక్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో పాల్గొందాం. ముఖ్యంగా 17వ తారీఖు సాయంత్రం జరగబోతున్న 20th యానివర్సరీ సర్వీస్ గురించి ప్రార్థన చేయండి. అందులో తప్పకుండా ప్రతి ఒక్కరు పాల్గొని ఆశీర్వాదాలు పొందాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇంతకుముందు జ్ఞాపకం చేయబడిన విధంగా ఈ నెల 17వ తారీఖున మన చర్చ్ యానివర్సరీ సందర్భంగా మీ అందరికి కూడా నేను ఇస్తున్నటువంటి సూచన, నా మనవి ఏంటంటే ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అనౌన్స్మెంట్స్లో జ్ఞాపకం చేయబడిన విధంగా మనందరం కూడా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొందాం. దేవుడు తన అద్భుతమైనటువంటి కృప చేత 20 సంవత్సరాల మైల్ రాయిని దాటడానికి కృప చూపించాడు. మరి ప్రారంభ దశలో ఏ విధంగా ఉన్నాం, దేవుడు క్రమక్రమముగా ఆయన యొక్క కృప చేత ఈ విధంగా ఆశీర్వదించాడు. ఎటువంటి స్థితికి మనల్ని తీసుకుని వచ్చాడో కృతజ్ఞతగా ఆ దినాన్ని మనందరం గడుపుకుందాం. ఎవ్వరు మిస్ అవ్వకుండా మీరు, మీ కుటుంబాలు, మీ ప్రియులకు కూడా జ్ఞాపకం చేయండి. మన బేతెస్తాలో ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచైనా సరే తప్పనిసరిగా ఆ రోజు మీ సమయాన్ని కేటాయించి 17వ తారీఖు సాయంకాల సమయంలో జూమ్ ద్వారా మనము మరి అది లైవ్గా ఉండదు, మనందరం కూడా జూమ్లో కలుసుకొని దేవుని యొక్క సన్నిధిని అనుభవిద్దాం. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం. 20 years, 2 decades we are going to complete on September 17th. దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ కారణంగా, కోవిడ్ కారణంగా మనం ఫిజికల్గా కలుసుకోలేకపోతున్నప్పటికీ కూడా ఆ రోజు ఎక్కడెక్కడున్నప్పటికీ కూడా మనము, మన ప్రియులైనటువంటి వారు, మన సంఘానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఆ రకంగా కలుసుకుని దేవుని మహింపరుద్దాం. ఐ విల్ బి వెయిటింగ్ టు మీట్ యూ ఆన్ జూమ్ ఆన్ September 17th. తప్పనిసరిగా ఆ శుభవేళ, శుభ కార్యక్రమంలో మీరు పాల్గొని దీవించబడవలసిందిగా, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలన్నిటిని కూడా జ్ఞాపకం ఉంచుకొని దేవుని స్తుతించవలసిందిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్క్ ద డే 17th ఈవినింగ్ we will be meeting. The time, everything will be informed to you on our WhatsApp groups. తప్పనిసరిగా ఆ గ్రూప్స్లో ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ కార్యక్రమాలని, మీ పనులను చక్కబెట్టుకొని ఆ సమయానికి అందరం కూడా కలుసుకుని దేవుని స్తుతించే ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా శుభాలు. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ ఇన్ యువర్ లైఫ్స్. మరి మే ద లార్డ్ గివ్ యూ హ్యాపీనెస్ అండ్ మేక్ యూ హ్యాపీ అండ్ ఎ బ్లెస్డ్ వన్స్. మరి ఈ సమయంలో కలిసి ప్రార్థన చేసుకుందాం. మరలా ఈ వార కార్యక్రమాల్లో పాల్గొందాం. వచ్చే వారము దేవుని యొక్క సన్నిధిలో కలుసుకొని దేవుని యొక్క సన్నిధిని అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి ప్రార్థించినటువంటి గొప్ప ధన్యత, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. దేవా, ఈ బేతెస్తా సహవాసాన్ని ప్రేమించి తండ్రి, మీరు అద్భుతమైనటువంటి రీతిలో ఇంతకాలము కనికరించి భద్రపరిచి ఒక్కొక్క అడుగు ముందుకు వేయడానికి, అనేక ఆత్మలను మీ యొక్క రాజ్యములో సిద్ధపరచడానికి, వేల మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు చేసినటువంటి అద్భుతమైన మేలును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కోవిడ్ సందర్భంగా ప్రభా, మేము ఫిజికల్గా కలుసుకోలేకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియా, ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించినటువంటి భాగ్యం ఇచ్చినందుకు వందనాలు.
మీరు చేసిన మేళను బట్టి, చూపిన కృపను బట్టి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. గొప్ప దేవ, నీవున్న దేవుడవు, సజీవుడు అయిన దేవుడవు, మా చేయి పట్టుకొని నడిపించేటటువంటి దేవుడు అని వాగ్దానం చేశావు. అనేకమైన మైలురాళ్ళు దాటడానికి చిన్న బిడ్డలు మొదలుకొని స్త్రీలను, ప్రభా, యవనస్తులను, సంఘమంతటిని కూడా ఆశీర్వదించారు. సంఘ సరిహద్దులను ఎంతో విశాలపరిచారు. తండ్రి, అనేకులకు దీవెన కారణంగా మమ్మల్ని ఉంచారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శుభవేళ మీరు చేసిన వేళ అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటటువంటి వారిని, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునేటటువంటి వారిని ప్రత్యేకంగా దర్శించి దీవించండి తండ్రి. ఈ యొక్క కరోనా వైరస్ తీవ్రతలో, ఆ యొక్క ఇబ్బందులో ఎవ్వరూ పడిపోకుండా మీ గాయపరచబడినటువంటి హస్తాల్లో దాచి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. చేసిన మేళను బట్టి, చూపిన కృపను బట్టి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ, ఆన్లైన్ వ్యూవర్స్ అందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ఈ దీనమరును ఆలకించినందుకు మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నుండి మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చివరిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడు తప్పించము. ఎరనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాల్గొన్న మనందరికీ, విశ్వంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వార కార్యక్రమాల్లో కలుసుకుందాం. గురువారం తప్పకుండా ఈ యొక్క యానివర్సరీ కార్యక్రమంలో జూమ్లో పాల్గొందాం. మరలా వచ్చే ఆదివారం కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్ యూ. విల్ మీట్ అగైన్.